హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ ఆల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎల్పి సిబిటి2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రాక్టీస్ సెట్ 9 గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు నేను 8 ప్రాక్టీస్ సెట్లు చేపించాను, వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఉండిద్ది. సో ఎవరైతే క్లాసెస్ విన్నారో విన్నవాళ్ళు ఆ పాత ప్రాక్టీస్ మారథాన్ సెషన్స్తో పాటు ఈ కొత్తగా చెప్పేవి కూడా వినండి, ఓకేనా? సో ఎగ్జామ్ మోస్ట్లీ మే లాస్ట్లో అంటున్నారు, డేట్స్ కూడా వస్తాయి అంటున్నారు. కంపల్సరీగా ఇవన్నీ కూడా మనకి లాస్ట్ ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఎక్కడ మాక్ టెస్ట్ రాసినా సరే మంచిగా స్కోర్ చేయడానికి మీకు పాసిబుల్ ఉండిద్ది, ఓకేనా? మరికొన్ని క్వశ్చన్స్ ఇలాగే వస్తూనే ఉంటాయి. ఎగ్జామ్స్ ఎండ్ అయ్యే వరకు నేను చేపిస్తూనే ఉంటాను, మంచి మంచి క్వశ్చన్స్ తీసుకొస్తూనే ఉంటాను. వాటి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. అదేవిధంగా చాలామంది పిల్లలు సార్ కంప్యూటర్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి సపరేట్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చి చేపిస్తా అన్నారు కదా, అది చేపించండి అంటున్నారు. అది కూడా నాకు గుర్తుంది, నేను కొన్ని క్వశ్చన్స్ని గ్యాదర్ చేస్తున్నాను. సో ఎన్విరాన్మెంట్ మీద, అదేవిధంగా కంప్యూటర్ మీద రీసెంట్గా రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతున్న ప్యాటర్న్ ఎలా ఉంది అనే క్వశ్చన్స్ అన్ని కూడా కొన్ని గ్యాదర్ చేస్తున్నాను, అవి కూడా తీసుకొస్తాను. వాటి మీద కూడా సపరేట్గా వీడియో చేస్తాను, ఓకేనా? అదేవిధంగా గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ పిల్లలకి బయాలజీకి సంబంధించి సెల్ బయాలజీ మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాను. హై లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, హార్డ్ నుంచి మనం ఈజీ లెవెల్కి మనం వెళ్తున్నాం కాబట్టి దాన్ని కూడా స్టార్ట్ చేస్తాను. దాన్ని కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ క్వశ్చన్, ఫెస్టివల్ లైట్స్ ఇన్ బిల్డింగ్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నాడు. సామాన్యంగా బిల్డింగ్స్లో ఫెస్టివల్ లైట్స్ని మనం కడుతూ ఉంటాం, డెకరేషన్ లైట్స్గా మనం కడుతూ ఉంటాం కదా. ఆ లైట్స్ని ఎలా కనెక్ట్ చేస్తాడు అన్నాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షనా? కాదు. ప్యారల్ సర్క్యూట్. ఫెస్టివల్ లైట్స్ని ఎవరైనా ప్యారల్లో కనెక్ట్ చేస్తారా? కాదు. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఏ సిరీస్ సర్క్యూట్. సో బల్బ్స్ అన్నీ కూడా మనకి ఇలా సిరీస్లో ఇలా కనెక్ట్ చేస్తామన్నమాట. ఒక్క బల్బు పోయిందనుకోండి, ఇక దండ మొత్తం వెలగదు, దాని వరకు కట్ చేసి మళ్ళీ జాయింట్ వేసుకోవాలి. సో ఫెస్టివల్ లైట్స్ దీన్ని ఇంకోలా ఏం చేస్తాడంటే డెకరేషన్ లైట్స్ అంటాడు. డెకరేషన్ లైట్స్ దాన్ని కూడా మనం సిరీస్లోనే కనెక్ట్ చేస్తాం, ఓకేనా? ఇలా కాకుండా లైట్స్ ఇన్ హోమ్, మన ఇంట్లో ఉండే లైట్స్ ఇన్ హోమ్, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ రెండు కూడా మనం ప్యారల్లో కనెక్ట్ చేస్తాం, ప్యారల్ కనెక్షన్, ఓకేనా? సమాంతర సంధానం, శ్రేణి సంధానం అనమాట తెలుగులో, గుర్తుపెట్టుకోండి. సో శ్రేణి వలయం is the answer. Coming to second question. 3 resistors of each resistance 2 ohms, 3 ohms, 5 ohms are connected in series to a battery of voltage V. If the current through a 2 ohms resistor is 4 amps, okay, then V is అన్నాడు, ఓకేనా? మనకి కరెంట్ ఇచ్చాడు, 2 ohms గుండా వెళ్ళే కరెంట్ ఇచ్చాడు. ఎంత దాని కరెంట్ అంటే 4 amps అనమాట. అప్పుడు మనకి వోల్టేజ్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఆర్ ఇచ్చాడు, R1, R2, R3. ఇప్పుడు మనకి 2 ohmsలో వెళ్ళే కరెంట్ మాత్రమే మనకు తెలుసు, కానీ మనం ఏం చేయాలి? టోటల్ వోల్టేజ్ కనుక్కోవాలి. V ఈక్వల్ టు I ఇంటూ R. ఓమ్స్లో ఫార్ములా తెలుసు కదా, V ఈక్వల్ టు I ఇంటూ R. ఇప్పుడు మనకి ఇది కరెంట్ 4 amps అనుకుందాం. ఈ కరెంటు ఇది ఏ సర్క్యూటు? సిరీస్ సర్క్యూట్లో దీంట్లో వెళ్ళేది 4 amps అంటే మరి దీంట్లో వెళ్ళేది ఏంటి? 4 amps. దీంట్లోకి వెళ్ళేది ఏంటి? 4 amps. బికాజ్ ఇన్ సిరీస్ సర్క్యూట్ కరెంట్ ఈజ్ సేమ్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? 4 amps కరెంట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో 3, 2, 5, 5, 5, 10. సో 4 ఇంటూ 10 40 వోల్ట్. సో ఎక్కడుంది? 40 వోల్ట్, ఓకేనా? ఇక్కడ కాస్త మనం కన్ఫ్యూజ్ చేసేది ఎక్కడంటే దీంట్లోకి వెళ్ళే కరెంటే ఇచ్చాడు, అదేంటి మళ్ళీ మిగతా వాటిలోకి ఇవ్వలేదు కదా అని మనం మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇట్స్ ఎ సిరీస్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ సేమ్, వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్. ప్రతి దగ్గర ఉండే వోల్టేజ్ డ్రాప్ వేరుగా ఉండిద్ది, ఓకేనా? కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. Dash is a device used for varying the resistance of a
ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో నిరోధకతను మార్చడానికి వాడే డివైస్ని ఏమంటారు అన్నాడు. వోల్ట్ మీటరా? కాదు, అది వోల్టేజ్ మెజర్మెంట్ కోసం. అమ్మీటర్ ఇస్ ఫర్ కరెంట్ మెజర్మెంట్ కోసం. గ్యాల్వనోమీటర్ ఇస్ ఫర్ కరెంట్ ఐడెంటిఫికేషన్. ఓకేనా, కరెంటు ఫ్లో అవుతుందా లేదా, కరెంట్ డైరెక్షన్ని కరెంటు ఉందా లేదా అని చెప్పడానికి మనం గ్యాల్వనోమీటర్ వాడతాం. కానీ రెసిస్టెన్స్ని చేంజ్ చేయడానికి మనం రియోస్టాట్ని వాడతాం. రియోస్టాట్ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ వేరియబుల్ రెసిస్టర్. తెలుగులో దీన్ని డైరెక్ట్గా రియోస్టాట్ అని మనం చదువుతాం అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. కమింగ్ టు 4వ ప్రశ్న డ్రాయింగ్ నుంచి. In the oblique view of a cube in the figure, line 1 and 2 and 3, ఇదిగోండి ఇది లైన్ 1, ఇది లైన్ 2, ఇది లైన్ 3. ఒక ఆబ్లిక్ వ్యూని చూపిస్తూ 3 లైన్స్ని మనకి గీసాడు క్యూబ్లో. అలా గీసి ఈ లైన్స్ని ఏమంటారు అని అడిగాడు. వీటిని ప్రిసీడింగ్ లైన్స్ అంటారా? కాదు. ఐసోమెట్రిక్ లైన్స్ అంటారా? కాదు. ఆబ్లిక్ వ్యూలో ఐసోమెట్రిక్ వ్యూ ఎందుకు వచ్చింది? కాదు. ప్యారల్ లైన్సా? కాదు. సో ఆన్సర్ ఈజ్ రిసీడింగ్ లైన్స్ అనాలి. వీటిని ఏమనాలి? రిసీడింగ్ లైన్స్ అనాలి. సామాన్యంగా ఈ రిసీడింగ్ లైన్స్ని ఎప్పుడూ కూడా ఇలా మనం బేస్ గీసాం కదా, ఇలా బేస్ గీసి ఇలా గీసి దీన్ని 45 డిగ్రీల కోణంలో కానీ లేదా 30 డిగ్రీల కోణంలో కానీ గీసి ఇలా మనం చూపిస్తూ ఉంటాం. దాన్ని రిసీడింగ్ లైన్ అంటాం. ఇలా గీసి ఒక ఆబ్జెక్ట్ని ఇలా రిప్రజెంట్ చేయడాన్ని మనం ఆబ్లిక్ వ్యూ రిప్రజెంటేషన్ అంటాం. ఆబ్లిక్ వ్యూ రిప్రజెంటేషన్ కెన్ బి సీన్ బై డ్రాయింగ్ ఏ స్ట్రైట్ లైన్, బేస్ లైన్ అండ్ యాంగిల్ విత్ 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ 30 డిగ్రీస్ కోణంలో మనం ఇలా ఒక లైన్ గీసి దాని ఆధారంగా ఒక ఆబ్జెక్ట్ని మనం చూపిస్తాం అన్నమాట. దాన్ని రిసీడింగ్ రేఖలు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువగా మనకు కనపడుతూ ఉండిద్ది. ఈ రిసీడింగ్ లైన్స్లో మనం ఫుల్ లెంత్ చూపించామనుకోండి దాన్ని క్యావిలియర్ ప్రొజెక్షన్ అంటాం. క్యావిలియర్, CAVALIER. అలా కాకుండా రిసీడింగ్ లైన్స్లో ఆఫ్ ద లెంత్ ఆఫ్ చేసి చూపించామనుకోండి దాన్ని క్యాబినెట్ ప్రొజెక్షన్ అంటాం. సో ఆబ్లిక్ వ్యూలో మనకి 2 రకాల ప్రొజెక్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ క్యావిలియర్ అండ్ అనదర్ వన్ ఈజ్ క్యాబినెట్. రిసీడింగ్ లైన్స్ ఒక లెంత్ మీద ఆధారపడిద్ది. సో ఫుల్ లెంత్ అయితే క్యావిలియర్, ఆఫ్ ద లెంత్ అయితే క్యాబినెట్ ప్రొజెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఆ లైన్స్ని రిసీడింగ్ లైన్స్ అంటారు. గుడ్ క్వశ్చన్. డ్రాయింగ్ నుంచి కాస్త లోపలికి వెళ్ళాడు. కమింగ్ టు 5వ క్వశ్చన్ కంప్యూటర్ నుంచి. వాట్ ఈస్ ద డిఫాల్ట్ వర్టికల్ అలైన్మెంట్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ఎక్సెల్ వర్క్షీట్ అన్నాడు. ఒక ఎక్సెల్ వర్క్షీట్లో మనం సాధారణంగా డేటాని ఎంటర్ చేస్తున్నప్పుడు వర్టికల్ అలైన్మెంట్ అంటే ఒక సెల్ మనం ఇలా తీసుకున్నాం కదా, ఇలా వర్టికల్గా ఇలా మనం నిలువుగా చూస్తున్నప్పుడు మనం డేటాని ఎంటర్ చేస్తే ఇది టాప్లో ఎంటర్ అయిద్దా, మిడిల్లో ఎంటర్ అయిద్దా, బాటంలో ఎంటర్ అయిద్దా అని అడిగాడు. ఓకేనా. డిఫాల్ట్గా ఎప్పుడైనా సరే ఇలా వర్టికల్గా మనం చేస్తున్నప్పుడు టాప్లో కాదు, మిడిల్లో కాదు, బాటంలో. సో డేటా అనేది మనకి బాటంలో ఎంటర్ అయిద్ది అనమాట. సో మీరు ఏ సెల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ లేకపోతే మీకు గూగుల్ ఎక్సెల్ షీట్స్ కానీ ఏమైనా తీసుకోండి, ఒక సెల్లో మనం డేటాని ఎంటర్ చేస్తున్నప్పుడు వర్టికల్గా మనం గమనిస్తే డిఫాల్ట్గా అది బాటంలో ఈ లైన్కి దగ్గరలో డేటా అనేది ఎంటర్ చేయబడిద్ది. అంటే మనం కొడితే అక్కడ ప్లేస్ అవుట్ అయిద్ది అనమాట. అది క్వశ్చన్. ఓకేనా. అది ఒకవేళ మనం హారిజాంటల్గా చూసామనుకోండి ఇది వర్టికల్ అలైన్మెంట్. ఒకవేళ అలా కాకుండా హారిజాంటల్ అలైన్మెంట్లో చూసామనుకోండి అప్పుడు ఎలా కనపడుద్ది మనకి? ఇది సెల్, ఇది లెఫ్ట్, ఇది సెంటర్, ఇది రైట్ అనమాట. కాబట్టి డేటా లెఫ్ట్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో హారిజాంటల్ అలైన్మెంట్లో లెఫ్ట్ వైపు నుంచి డేటా ఎంటర్ అవ్వాలి, వర్టికల్గా చూస్తే బాటంలో ఉండాలి. సో లెఫ్ట్ బాటమ్ డిఫాల్ట్ అరేంజ్మెంట్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత నువ్వు పొజిషన్స్ మార్చుకోవచ్చు, టాప్ అయితే టాప్, బాటమ్ అయితే బాటమ్. అర్థమైందా పాయింట్?
కాబట్టి డేటా ఇన్ ఎ సెల్ కెన్ బి పొజిషన్డ్ హారిజాంటల్లీ వర్టికల్లీ. హారిజాంటల్గా ఉండిద్ది, వర్టికల్గా ఉండిద్ది. హారిజాంటల్గా అయితే డిఫాల్ట్ లెఫ్ట్ అని అర్థం, వర్టికల్ అయితే డిఫాల్ట్ బాటమ్ అని అర్థం. ఓకేనా? అది సెంటర్కి మిడిల్కి తేడా ఉంది. మనం టాప్, మిడిల్, బాటమ్ ఎప్పుడైతే మనం నిలువుగా ఆలోచన చేస్తున్నామో, వర్టికల్గా ఆలోచన చేస్తున్నామో అప్పుడు మధ్యలో ఉండేదాన్ని మిడిల్ అనాలి. అలా కాకుండా లెఫ్ట్, రైట్, సెంటర్ హారిజాంటల్గా ఆలోచన చేస్తున్నప్పుడు మధ్యలో సెంటర్ అనాలి. మనకు తెలియక సెంటర్, మిడిల్ రెండు ఒకే పదాలు అనుకుంటాం. కాదు, వాటి నానార్థాలు అనమాట. అకార్డింగ్ టు కాంటెక్స్ట్ మాట్లాడితే, హారిజాంటల్గా మాట్లాడితే అంటే అడ్డంగా మాట్లాడితే సెంటర్లో కూర్చోని చెప్పాలి, నిలువుగా చూసినప్పుడు మిడిల్లో కూర్చోమని చెప్పాలి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉండిద్ది. వెన్ యూ నో ద కాంటెక్స్ట్ దెన్ ఎవ్రీ వర్డ్ విల్ హ్యావ్ ఏ డిఫరెన్షియేట్ మీనింగ్. ఓకేనమ్మా? కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. Which of the following is not a valid option in the paragraph setting window in MS Word అన్నాడు. MS Wordలో పారాగ్రాఫ్ సెట్టింగ్ విండోలో పారాగ్రాఫ్ ఆప్షన్లో కానిది ఏంటి, ఏది ఉండదు అన్నాడు. ఓకేనా? ఇదిగోండి పారాగ్రాఫ్ తీసుకుందాం. ఇది సెట్టింగ్ విండో అనమాట. ఈ సెట్టింగ్ విండోలో పారాగ్రాఫ్లో ఏముండదు అన్నాడు. ఏముండదు? ఇండెంటేషను ఉండిద్ది, పేజినేషన్ ఉండిద్ది, స్పేసింగ్ ఉండిద్ది, ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకేనా? ఎఫెక్ట్స్ ఉండే బార్ వేరనమాట. ఓకేనా? అది స్పెషల్ బార్లో ఉండిద్ది, అంతేకాని ఇవన్నీ ఉండవు. సో మనకి అలైన్మెంటు, ఓకేనా, స్పేసింగు, ఇండెంటేషను, పేజినేషను ఇవన్నీ ఉంటాయి అన్నమాట. స్పేసింగ్ అంటే లైన్స్కి వార్డ్స్కి మధ్య స్పేసింగ్ ఇవ్వడం, పేజినేషన్ అంటే నంబరింగ్ అలాట్ చేయడం అనమాట, ఇండెంటేషన్ అంటే పారాగ్రాఫ్కి మధ్య డిఫరెన్స్ ఇవ్వడం. ఓకేనా? అవన్నీ కూడా పారాగ్రాఫ్ అనే సెట్టింగ్ విండోలో ఉంటాయి తప్ప ఎఫెక్ట్స్ అనేది అక్కడ ఉండదు. ఇది ఎంఎస్ వర్డ్కి సంబంధించింది. ఇందాక క్వశ్చన్ ఏమో కంప్యూటర్లో ఎంఎస్ ఎక్సెల్, ఇదేమో ఎంఎస్ వర్డ్. వీటి మీద బాగా అడుగుతున్నాడు. ఈ రెండు క్వశ్చన్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. కమింగ్ టు 7వ క్వశ్చన్. దోస్ వైర్స్ విచ్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ ఇన్ హౌసెస్ హ్యావింగ్ ఏ కోటింగ్ ఆఫ్ అన్నాడు. సామాన్యంగా ఇంట్లో ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ చేయడానికి వాడే వైర్లు ఏ కోటింగ్తో ఉండే అన్నాడు. దానికి పీవీసీ కోటింగ్ ఉండిద్ది అనమాట. సో పాలిథీన్ కాదు, పాలిస్టరీన్ క్లోరైడ్ కాదు, అండ్ పాలిథైల్ ఫ్లోరైడ్ కాదు. ద ఆన్సర్ ఈజ్ పాలీవినైల్ క్లోరైడ్. పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్. ఆ కోటింగ్ని మనం అక్కడ వాడుతూ ఉంటాం. ఎందుకు సార్? దాని ఒక ఉపయోగం ఏంటి అంటే దీస్ ఆర్ కండక్టర్స్. వీటి గుండా కరెంట్ పాస్ అవుతూ ఉండిద్ది. అందుకే వీటిని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వీటి చుట్టూ ఇన్సులేటర్స్ కోటింగ్ వేయాలి. సో పాలీవినైల్ క్లోరైడ్ ఈజ్ ఎ గుడ్ ఇన్సులేటర్ దట్ విల్ నాట్ పాస్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఆ వైర్లు గుండా ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వకుండా ఈ కోటింగ్ వేస్తారనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 7th క్వశ్చన్. కమింగ్ టు 8th క్వశ్చన్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ది మోస్ట్ ప్రోన్ టు గ్లోబల్ వార్మింగ్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి గ్లోబల్ వార్మింగ్ రావడానికి చాలా ఎక్కువగా కారణం అవుతున్నాయి. మోస్ట్ ప్రోన్ అంటే హేతు అనమాట, కారణం అవుతున్నాయి. వాట్ ఈస్ ద మోర్ రెస్పాన్సిబుల్ రీజన్ అన్నాడు. ఇలా గ్రీన్ హౌస్ గ్యాసులు ఎక్కువ రావడానికి మరింత బాధ్యత వహించే కారణం ఏంటి అన్నాడు. ఏంటి కారణం? ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ ఇదనమాట, శక్తి. ఎనర్జీ ఈజ్ ద మెయిన్ రీజన్. కాబట్టి ఇది ఫస్ట్. ఫాజిల్ ఫ్యూల్స్ ఉపయోగించుకొని ఎనర్జీని బర్న్ చేస్తూ ఎక్కువ గ్యాసెస్ని వాతావరణంలో రిలీజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. రెండోది ఇండస్ట్రీ. ఓకేనా? రెండోది ఇండస్ట్రీ, మూడోది అగ్రికల్చర్, అండ్ నాలుగోది డిఫారెస్టేషన్. సో ఈఐఏడి గుర్తుపెట్టుకోండి. ఈఐఏడి ఇదిలాగా. ఈ అంటే ఎనర్జీ, ఐ అంటే ఇండస్ట్రీ, ఏ అంటే అగ్రికల్చర్, అండ్ డి అంటే డిఫారెస్టేషన్. దీస్ ఆర్ ద రీజన్స్ ఫ్రమ్ అక్కడి నుంచే గ్రీన్ హౌస్ గ్యాస్ వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, బాధ్యత వహించే కారణాల్లో ముందు మనం ఎనర్జీని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా చోట్ల ఇండస్ట్రీని సెలెక్ట్ చేస్తాడు, కాదు. ఓకేనా? ఎనర్జీ మెయిన్ రీజన్ అనమాట. దాని తర్వాతే మనకి ఇండస్ట్రీ రావాలి, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 9th క్వశ్చన్.
Suppose a current of 0.05 amps is passing through a wire of resistance R. Okay, when voltage across the resistor is 10 volts, what current will pass through this wire when the voltage across is 20 volts అన్నాడు. మనకి కరెంటు వోల్టేజ్ రెండే మాట్లాడాడు కాబట్టి మనకి ఏం తెలుసు, వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, అవునా కదా. ఇప్పుడు 10 వోల్ట్స్ ఉన్నప్పుడు కరెంట్ ఎంత అంట, 0.05 యాంప్స్. సింపుల్గా తగ్గొట్టేద్దాం. ఇప్పుడు వోల్టేజ్ ఏమైంది, 2 రెట్లు పెరిగింది, 20 వోల్ట్స్. అప్పుడు కరెంట్ కూడా ఏమవ్వాలి, అకార్డింగ్ టు ఓమ్స్ లా వోల్టేజ్ ఎంత పెరిగితే కరెంట్ అంతే పెరగాలి కదా. 0.05 ఇంటూ 2, 0.1 అంతే కదా. సో ఎక్కడుంది 0.1, అంతేనా, తప్పు చేశానా? ఎస్ అంతే, 0.1. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, 0.1 యాంప్. అంతే కదా, 2 రెట్లు అయింది కదా కాబట్టి 0.1 యాంప్ అనేది కరెక్ట్ అనమాట. సింపుల్. ఎందుకు చెప్పామంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ రిలేషన్ ఉంది, 2 అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి. కమింగ్ టు 10వ క్వశ్చన్. ద విడ్త్ ఆర్ అ షార్టర్ సైడ్, చూసారా విడ్త్ అంటే ఏమని చెప్పాడు, షార్టర్ సైడ్ ఆఫ్ A4 షీట్ ఈజ్ 210 మీటర్. ఓకే, ఇట్స్ లాంగర్ సైడ్ కెన్ బి డిటర్మైన్డ్ బై మల్టిప్లయింగ్ 210 విత్ డాష్ అన్నాడు. సామాన్యంగా మనకి విడ్త్ లెంత్ రేషియో తెలుసు, ఓకేనా. విడ్త్ రేషియో తక్కువ ఉండాలి, లెంత్ రేషియో ఎక్కువ ఉండాలి. ఇది 1, ఇది 1.414, ఎగ్జాక్ట్గా √2 వాల్యూ అనమాట. సో విడ్త్ లెంత్ అనమాట. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, విడ్త్ లెంత్ ఇచ్చాడు. సో ఒక పార్ట్ 210 మీటర్లు అయితే లెంత్ కనుక్కోమన్నాడు. లెంత్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 210 ఇంటూ √2 వాల్యూతో మల్టిప్లై చేయాలి కదా. చూడండి మళ్ళా రాస్తున్నా. ఒక పార్ట్ 210 మీటర్లు అయితే మనకి విడ్త్ ఇచ్చాడు, లెంత్ కావాలి కదా. లెంత్ అంటే ఎంత, √2 అనమాట. అప్పుడు ఎంత, 210 ఇంటూ √2 అంటే 210ని మనం √2తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, లెంత్ వచ్చింది. కాబట్టి 4 ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాస్త డిఫరెంట్గా అడిగాడు, డైరెక్ట్గా రేషియో అడగకుండా లేకపోతే A4 షీట్ సైజెస్ అడగకుండా ఇలా డిఫరెంట్గా ఫ్రేమ్ చేశాడు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫైండ్ అవుట్ చేసి తీసుకొస్తున్నాం. ఈ లెవెల్ ప్రిపరేషన్ మీరు చేశారనుకో, ఆఫ్ కోర్స్ ఎగ్జామ్లో మీరు ఈజీగా చేయగలరు, ఓకేనా. సో √2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మల్టిప్లై చేశాననుకో మనకి 210 ఇంటూ 297 ఎగ్జాక్ట్గా మనకి A4 షీట్ సైజ్ వచ్చింది అనమాట. కావాలంటే 210 ఇంటూ 1.414 మీరే మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ విల్ గెట్ 297, ఓకేనా. కమింగ్ టు 11వ క్వశ్చన్. ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ ఎనీ గ్యాసియస్ మిక్చర్ క్యాపబుల్ ఆఫ్ అన్నాడు. గ్రీన్ హౌస్ వాయువు అనేది డాష్ సామర్థ్యం కలిగిన ఏదైనా వాయువు మిశ్రమం అన్నాడు. ఏ సామర్థ్యం కలిగిన వాయువు మిశ్రమం అని అర్థం అనమాట, ఓకేనా. ఏ సామర్థ్యం, ఈక్వల్లీ విజిబులా కాదు, మోర్ విజిబుల్ రేడియేషన్ దెన్ విజిబులా కాదు, ఇది ఆన్సర్. మోర్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ దెన్ విజిబుల్ అనమాట, మోర్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ దెన్ విజిబుల్. దృశ్య వికిరణం కంటే ఎక్కువ పరారుణ కిరణం ఉండిద్ది అనమాట. అది ఉండటం వల్ల గ్రీన్ హౌస్ వాయువు అనేది ఒక మిక్చర్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇట్స్ ఎ గ్యాస్, ఇట్స్ ఆల్సో ఎ మిక్చర్ ఆఫ్ సమ్ గ్యాస్ అనమాట. అదేంటి అంటే మోర్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ దెన్ విజిబుల్. విజిబుల్ రేడియేషన్ తక్కువ, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎక్కువ, ఈ రెండు కలయికతో వచ్చింది అనమాట, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ అనమాట ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది. కమింగ్ టు, ఇది ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. కమింగ్ టు 12వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ఏది ట్రూ అన్నాడు. ఇది కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించే. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్ 2 డిఫరెంట్ ఇష్యూస్. గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పు 2 వేరా కాదు. క్లైమేట్ చేంజ్లో భాగమే గ్లోబల్ వార్మింగ్. వాతావరణం మార్పు చెందుతుంది, దాంట్లో ఒక భాగం గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ విల్ రెడ్యూస్ ద ఐస్ ఫార్మడ్ ఇన్ ద గ్లేషియర్ త్రూ అవుట్ ద వెరీ అన్నాడు. ఇది కరెక్టే, కరెక్ట్గానే చూడొచ్చు. ఎందుకు, గ్లోబల్ వార్మింగ్ అంటే అర్థం ఏంటి,
హీట్ పెరిగిపోవడం, ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ పెరిగిపోవడం. అది పెరిగిపోవడం వల్ల హిమాలయాల్లో దగ్గర ఉన్న ఐస్ కానీ, అంటార్టికా, ఆర్కిటిక్ ఈ ప్రాంతంలో ఐస్ ఏమవుతుంది, కరిగిపోతుంది. కరిగిపోవటం వల్ల నీరు పెరిగిద్ది. నీరు పెరగటం వల్ల సముద్ర మట్టం పెరిగిద్ది. కరెక్టే కదా. కాబట్టి రెండోది కరెక్ట్. మూడో చూద్దాం. సీ లెవెల్ ఈజ్ రెడ్యూస్డ్ అన్నాడు, తప్పు. మనం ఇప్పుడే మాట్లాడుకుందాం. హీట్ పెరిగి ఐస్ కరిగితే ఏమైద్ది, సముద్ర మట్టం పెరిగిద్ది, అంతేగాని సముద్ర మట్టం తగ్గదు. డిజర్ట్స్ మేబీ రెడ్యూస్డా, కాదు. అడవులు ఎడారులు ఎందుకు తగ్గిపోతాయి, ఎడారులు తగ్గిపోవు. ఓకేనా. ఇంకా మామూలు ప్రాంతాలు కూడా ఎడారిలో తయారవుతాయి, టెంపరేచర్ పెరుగుతూ వెళ్ళిపోతాయి. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. మంచి క్వశ్చన్స్. కమింగ్ టు 13th క్వశ్చన్. when a graph is plotted between V and I, Vకి ఐకి మధ్య మనం గ్రాఫ్ని ప్లాట్ చేసాం. ఓకే, ఇది వోల్టేజ్, ఇది కరెంట్. వోల్టేజ్నప్పుడు మనం ఎక్కడ తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి, వై యాక్సిస్లో తీసుకోవాలి. కరెంట్నప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చే గ్రాఫ్ ఉంది కదా, ఓమ్స్ల గ్రాఫ్, అది ఓమ్స్ల గ్రాఫ్, అది ఎలా ఉండిద్ది అని అడిగాడు. ఓకేనా. ఎలా ఉండిద్ది, ఏ కర్వ్డ్ గ్రాఫా, కాదు. హారిజాంటల్ స్ట్రైట్ లైనా, కాదు. వర్టికల్ స్ట్రైట్ లైనా, కాదు. ద ఆన్సర్ ఈజ్ ఇంక్లైన్డ్ స్ట్రైట్ లైన్. ఇదిగోండి ఇలా ఉండిద్ది, ఇంక్లైన్డ్ స్ట్రైట్ లైన్ దాన్ని పిలవాలన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్లైన్డ్ స్ట్రైట్ లైన్. అది ఏం రిప్రజెంట్ చేస్తుంది, మనం వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫ్కి ఇస్తే మనకి రెసిస్టెన్స్ తెలుస్తుంది. మరి ఇంక్లైన్డ్ స్ట్రైట్ లైన్ ఏం తెలియజేస్తుంది, రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉండిద్ది అని తెలియజేస్తుంది. కాబట్టి వోల్టేజ్ ఎంత పెరిగితే కరెంట్ అంత పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటికల్లీ ద రెసిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. దీన్ని లీనియర్ గ్రాఫ్ అంటారు. సో దీన్ని లీనియారిటీ గ్రాఫ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని ఒక వర్టికల్ లైన్ రాదు, ఒక హారిజాంటల్ లైన్ రాదు, ఒక ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా కూడా రాదు, ఇలా వచ్చింది అనమాట. సో ఎగ్జాక్ట్ గ్రాఫ్స్ లుక్స్ లైక్ ఇలా ఉండిద్ది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 14వ క్వశ్చన్. వన్ ఆఫ్ ది టూ బల్బ్స్ గ్లోస్ బ్రైటర్ దెన్ అదర్, విచ్ బల్బ్ హ్యాస్ ది హయ్యర్ రెసిస్టెన్స్ అన్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. ఓకేనా. 2 బల్బులు ఇచ్చి 2 బల్బుల్లో ఒక బల్బు ఇంకో బల్బు కన్నా బాగా ఎక్కువ వెలుగుతుంది. ఇదిగోండి, ఇది బ్రైట్గా వెలుగుతుంది, ఇది డల్గా వెలుగుతుంది. ఓకేనా. అయితే దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది అని అడిగాడు. చూడండి, అసలు ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వారు ప్యారల్లో కనెక్ట్ చేశాడా, సిరీస్లో కనెక్ట్ చేశాడో చెప్పాలి. కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడ చెప్పాలా, ఇలా చెప్పకుండా మనం ఆన్సర్ చేయకూడదు. ఇప్పుడు మనం ప్యారల్ కండిషన్ తీసుకుందాం. 2 చదువుతాను నేను మీకు అర్థం అవడానికి. ఓకేనా. జాగ్రత్తగా చూడండి. ఇదేమో బ్రైట్ బల్బు, ఇదేమో డల్ బల్బు. ప్యారల్లో కనెక్ట్ చేసాము, ఈ 2 అనుకుందాం. ఎప్పుడైతే మనం ప్యారల్లో కనెక్ట్ చేసామో జాగ్రత్తగా గమనిస్తే ఏ బ్రైట్ బల్బు ఉందో దానికి లో రెసిస్టెన్స్ ఉండిద్ది, ఏ బల్బ్ అయితే డల్గా ఉందో దానికి హై రెసిస్టెన్స్ ఉండిద్ది. ఓకేనా. ఉదాహరణకి మనం పవర్ ఫార్ములా తీసుకున్నాం, పవర్ ఈక్వల్ టు V²/R. ఎందుకు మీరు ప్యారల్ సర్క్యూట్ తీసుకున్నారు, ఈ ఫార్ములా తీసుకున్నారు, పవర్కి ఇంకో ఫార్ములా కూడా ఉండిద్దిగా అని మీరు అడగచ్చు. అన్నోళ్ళకి చెబుతున్నా, పవర్ ఈక్వల్ టు V²/R నేను తీసుకున్నప్పుడు ప్యారల్ సర్క్యూట్లో ఏది కాన్స్టెంట్గా ఉండిద్ది, కరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది, వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉండిద్ది. ఇప్పుడు నేను ప్యారల్ తీసుకున్నా కాబట్టి వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉండేదాన్ని తీసుకోవాలి, అందుకే నేను ఈ ఫార్ములాని సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ లో రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి
పవర్ చాలా ఎక్కువ ఉండిద్ది. పవర్ ఎక్కువ వెళ్ళింది అనుకోండి, బల్బు బాగా తేజోమయంగా వెలిగిద్ది అనమాట, మంచి బ్రైట్గా వెలిగిద్ది. కాబట్టి లో రెసిస్టెన్స్, హై బ్రైట్నెస్. ఇప్పుడు చూడండి, ఒకవేళ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు పవర్ తగ్గిపోయిద్ది. పవర్ తగ్గిపోయింది అనుకోండి, బల్బు డల్గా వెలిగిద్ది. కాబట్టి హై రెసిస్టెన్స్ బల్బు డల్గా ఉండిద్ది, లో రెసిస్టెన్స్ బల్బు బ్రైట్గా వెలిగిద్ది. ఇదంతా ఎక్కడ? ప్యారలల్ కండిషన్లో. ఒక్కడు గుర్తుపెట్టుకోండి చాలు, క్వైట్ ఆపోజిట్ సిరీస్ అనమాట. ఓకేనా? క్వైట్ ఆపోజిట్ సిరీస్. సిరీస్లో మొత్తం రివర్స్ జరిగిద్ది. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన కండిషన్ చూద్దాం. మన కండిషన్ ఆలోచన చేసి క్వశ్చన్ పెడదాం. వన్ ఆఫ్ ది టూ బల్బ్స్ గ్లోస్ బ్రైటర్ దెన్ అదర్. ఒక బల్బు ఇంకో బల్బు కన్నా ఎక్కువ వెలిగింది అనమాట, బ్రైటర్గా వెలిగింది. ఓకేనా? వన్ ఆఫ్ ది టూ బల్బ్స్ గ్లోస్ విత్ బ్రైటర్ దెన్ అదర్, విచ్ బల్బ్ హ్యాస్ ది హయ్యర్ రెసిస్టెన్స్ అన్నాడు. హై రెసిస్టెన్స్ దేనికి ఉండిద్ది? డల్గా ఉన్నదానికి ఉండిద్ది. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ డిమ్ బల్బ్ అవ్వాలి. అలా మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఓకేనా? మంచి క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రైట్ బల్బ్కి లో రెసిస్టెన్స్ ఉండిద్ది, డల్ బల్బ్కి హై రెసిస్టెన్స్ ఉండిద్ది ఇన్ ఏ ప్యారలల్ కండిషన్. కాబట్టి వాడు హై రెసిస్టెన్స్ అడిగాడు కాబట్టి మనం డల్ బల్బ్ని ఆన్సర్గా పెట్టాలి. డల్ ఆర్ డిమ్ బల్బ్ అనమాట. ఇది సిరీస్లో మారిద్ది. ఓకేనా? ముందు రోజుల్లో ఏమైనా సిరీస్ క్వశ్చన్ వస్తే దాన్ని కూడా ఇన్సర్ట్ చేస్తాను. కమింగ్ టు 15వ క్వశ్చన్. ద పవర్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్ 18 ohms అండ్ నో వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ నో వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఇట్ అన్నాడు. ఓకే, సో మనకి పవర్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్, మనం పవర్ కనుక్కోవాలి. పవర్ ఈక్వల్ టు V²/R. ఓకేనా? లేదా పవర్ ఈక్వల్ టు V ఇంటూ I, మనకు తెలిసింది ఇది. ఇప్పుడు వాడు ఏమన్నాడు? నో వోల్టేజ్ అన్నాడు. అసలు వోల్టేజ్ 0 అయిపోతే పవర్ ఉండిద్దా? పవర్ కూడా 0. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వోల్టేజ్ ఉండకపోతే పవర్ ఏమీ ఉండదు. సో నో వోల్టేజ్ మీన్స్ నో పవర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 16వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్? కొన్ని రెసిస్టర్స్ ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసాం, వాటికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. చూద్దాం. మూడు ఇచ్చాడు, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. మూడు చదువుదాం. ఆల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ టూ గివెన్ పాయింట్స్ అన్నాడు. అంతే కదా? ప్యారలల్ అంటే ఏంటి? మనం ఇలా కనెక్ట్ చేస్తాం, రెండు పాయింట్ల మధ్య అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో ప్యారలల్ అంటే టూ గివెన్ పాయింట్స్ మధ్య రెసిస్టర్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఎస్, కరెక్టే. నెక్స్ట్, ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఈజ్ మోర్ దెన్ ది ఇండివిడ్యువల్ రెసిస్టెన్స్ అన్నాడు. వలయం యొక్క సమానమైన నిరోధకత వ్యక్తిగత నిరోధక కంటే ఎక్కువ అన్నాడు. తప్పు. ఇదిగోండి, ఇది R1, ఇది R2, ఇది R3. ఇప్పుడు మనకు టోటల్ R ఈక్వివలెంట్ వచ్చి చూసారా, అది వీటన్నిటికంటే తక్కువ ఉండిద్ది. R1, R2, R3 అన్నిటికంటే తక్కువ ఉండిద్ది. అంతేకాని వాడు మోర్ అన్నాడు, ఎక్కువ ఉండిద్ది అన్నాడు. సో తప్పు. నెక్స్ట్ మూడో చూద్దాం. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ ఈజ్ సేమ్ అన్నాడు. ప్యారలల్లో వోల్టేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. సో 1, 3 మాత్రమే రైట్. సో ఇది కాదు, ఇది కాదు. ఎస్, 1 and 3, బి ఆప్షన్ ఇస్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా అన్ని రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉండిద్ది. కమింగ్ టు 17వ క్వశ్చన్. టెంపరేచర్ రీచెస్ టు 0 అబ్సల్యూట్ వాల్యూ. డాష్ వద్ద ఉష్ణోగ్రత సున్నా సంపూర్ణ విలువకు చేరుకుంటుంది అన్నాడు. ఎక్కడ, ఎప్పుడు చేరుకుంటుంది అన్నాడు. -273 కెల్వినా? కాదు. శూన్య స్థితిలో, ఇన్ ద స్టేట్ ఆఫ్ వ్యాక్యూమా? కాదు. అట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్? అది కూడా కాదు. ద ఆన్సర్ ఈజ్ వెన్ ద మాలిక్యూల్ స్పీడ్ ఆఫ్ ది సిస్టమ్ డిక్రీజెస్. వ్యవస్థ యొక్క పరమాణు వేగం 0కి తగ్గినప్పుడు ఆటోమేటికల్లీ ఏమైపోయింది? అబ్సల్యూట్ 0కి చేరుకుంటాం అనమాట. ఏంటి ఇక్కడ ఏం జరిగింది? వెన్ ద మాలిక్యూల్ స్పీడ్ ఆఫ్ ది సిస్టమ్ డిక్రీజ్ అన్నాడు. సామాన్యంగా మాలిక్యులర్ మోషన్ అనేది, మాలిక్యులర్ మోషన్ ఒక ఆబ్జెక్ట్ లోపల మాలిక్యులర్ మోషన్ తగ్గిపోయి ఒక చోట స్టాప్ అయిపోయింది. ఎక్కడైతే మాలిక్యులర్ మోషన్ స్టాప్ అయిపోయిందో దాన్నే మనం 0 కెల్విన్ అనాలి. 0 కెల్విన్ అంటే అర్థం ఏంటి? అబ్సల్యూట్ టెంపరేచర్.
అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర ఏం జరిగిద్ది? మాలిక్యులర్ మోషన్ స్టాప్ అయిపోయింది. అంటే నో థర్మల్ ఎనర్జీ, నో ప్రెషర్, నో వాల్యూమ్, అన్నీ జీరో అయిపోతాయి. దాన్ని మనం 0 కెల్విన్ లేదా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, -273.15 డిగ్రీ సెల్సియస్. సెల్సియస్లో అయితే -273.15 డిగ్రీ సెల్సియస్ లేదా కెల్విన్లో అయితే 0 కెల్విన్. ఇలా రెండు రకాలుగా చెప్పాలి. ఈ టెంపరేచర్ దగ్గర ఏమైపోయింది? మాలిక్యులర్ మోషన్ 0 అయిపోయింది, ప్రెషర్ 0 అయిపోయింది, వాల్యూమ్ 0 అయిపోయింది. దీన్ని ఏమనాలి? అబ్సల్యూట్ జీరో కండిషన్ అనాలి. గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ హీట్ అండ్ టెంపరేచర్. ఓకేనా? కమింగ్ టు 18వ క్వశ్చన్. క్వశ్చన్ వచ్చినట్టుంది ఇది. దీన్ని క్వశ్చన్ డిఫరెంట్గా అడిగాడా? ఇది కాదే, అది క్వశ్చన్ రాంగ్, ఇది తీసేయండి, ఇది కాదు. డోంట్ కన్సిడర్ దిస్ క్వశ్చన్. ఎస్, 18th క్వశ్చన్. ఫర్ an electric generator, which of the following statements are true? ఎలక్ట్రిక్ జనరేటర్కి సంబంధించి ఏది ప్రకటన నిజం అన్నాడు. చూద్దాం. ఇండ్యూస్డ్ కరెంట్, జాగ్రత్తగా చూడండి. ఇండ్యూస్డ్ కరెంట్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ టర్న్స్. కరెంట్ని మనం పెంచాలి అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ని పెంచాలి అన్నాడు. కరెక్టే. ఆ రింగులు పెంచామనుకోండి ఆటోమేటికల్లీ కరెంట్ పెరిగిద్ది. ఇండ్యూస్డ్ కరెంట్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ ది కాయిల్. స్పీడ్ని పెరిగితే ఏం జరిగిద్ది? ఫాస్ట్గా తిరిగిద్ది కాబట్టి ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కట్ అయ్యిద్ది. అప్పుడు ఎక్కువ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఎక్కువ ఈఎంఎఫ్ అంటే ఎక్కువ కరెంట్. కరెక్టే. నెక్స్ట్, ఇండ్యూస్డ్ కరెంట్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై డిక్రీజింగ్ ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. తప్పు. మనకి కరెంట్ని పెంచాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తగ్గించకూడదు, వాడు తగ్గించాలి అన్నాడు. చూడండి, కరెంట్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై డిక్రీజింగ్ అన్నాడు. డిక్రీజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తప్పు. సో 1, 2 మాత్రమే రైట్. సో ఎక్కడుంది? బోత్ 1 and 2. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఇది కూడా స్టేట్మెంట్ ఆధారితమైన క్వశ్చనే. కమింగ్ టు మంచి క్వశ్చన్ ఇది. ఇది మనకి మోటార్, దాని నుంచి ఎలక్ట్రిసిటీలో మనం మాట్లాడుకున్నాం. ఇది నేను మ్యాగ్నెటిజంలో కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంది చెప్పడం మర్చిపోయాను. మీరు ఏఎల్పికి చదివే వాళ్ళైతే కంపల్సరీ నేను చెప్పిన మ్యాగ్నెటిజం కూడా చూడండి. కొన్ని క్వశ్చన్స్ అక్కడక్కడ కవర్ అవుతూ ఉంటాయి, అంటే అడుగుతూ ఉంటాడు. అది ఎనఫ్. ఆ మ్యాగ్నెటిజం నేర్చుకుంటే మీరు మ్యాగ్నెటిజం మీద ఏ క్వశ్చన్స్ అడిగినా సరే ఈజీగా పెట్టేయచ్చు. ఓకేనా? కమింగ్ టు 19వ క్వశ్చన్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఈజ్ ఏ డాష్ ప్రొజెక్షన్ అన్నాడు. దాన్ని ఏ ప్రొజెక్షన్ అనాలి? 1 వ్యూవా? కాదు. 2 వ్యూవా? కాదు. మల్టీ వ్యూ ప్రొజెక్షన్, బహుళ వీక్షణ. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది ఒక మల్టీ వ్యూ ప్రొజెక్షన్ అన్నమాట. ఇక్కడ మనం టాప్ వ్యూ చూడగలం, ఇక్కడ మనం సైడ్ వ్యూ చూడగలం, ఇక్కడ మనం ఫ్రంట్ వ్యూ చూడగలం. సో 1 వ్యూ కాదు, 2 వ్యూస్ కాదు, 3 వ్యూస్ అనమాట. సారీ, మల్టీ వ్యూస్ అనమాట. 2 వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టాప్, సైడ్, ఫ్రంట్ ఈ 3 చూడగలం. కాబట్టి మల్టీ వ్యూ ఇస్ ద ఆన్సర్ అవ్వాలి. ఓకేనా? కమింగ్ టు 20th క్వశ్చన్. ద 2 ప్రిన్సిపల్ ప్లేన్స్ హెచ్పి అండ్ విపి ఆర్ డాష్ డిగ్రీస్ టు ఈచ్ అదర్ అన్నాడు. వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్, ఈ రెండు ఎలా ఉంటాయి? ఒకదానికొకటి 90 డిగ్రీస్తో ఉంటాయి అన్నమాట. సో పర్పెండిక్యులర్గా ఉంటాయి. దీని సింబల్ ఇలా చూపించాలి, పర్పెండిక్యులర్గా ఉంటాయి అని చూపించాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి మనకి? 90 డిగ్రీస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు 23వ క్వశ్చన్. కింది వాటిలో ఏ పని పూర్తి చేయబడలేదు? సో ది ఫాలోయింగ్ వర్క్ ఈజ్ నాట్ డన్. వర్క్ జరగలేదని మనం ఎలా చెప్పాలి? చూద్దాం. ఏ విండ్ మిల్ ఈజ్ రైజింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్.
బావి నుండి నీటిని పైకి లేపుతుంది. లేపుతుందంటే ఏం మారుతుంది? పొజిషన్ మారుతుంది. పొజిషన్ మారుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ, కాబట్టి వర్క్ జరిగినట్టే. ఏ డాంకీ పుట్ ఏ వైట్ ఆన్ హిజ్ నెక్. ఇలా ఉంచుదాం. సుమన్ కొలంలో ఈత కొడుతున్నాడు. ఈతలు కొడుతున్నాడు అంటే డిస్ప్లేస్మెంట్ ఉండిద్ది. డిస్ప్లేస్మెంట్ ఉంటే వర్క్ కూడా జరిగిద్ది. కరెక్టే. ఇంజిన్ ఈజ్ పుల్లింగ్ ట్రైన్. ఇంజిన్ రైలు లాగుతుంది అంటే ఇక్కడ కూడా డిస్ప్లేస్మెంట్ ఉండిద్ది, కాబట్టి ఇది కూడా వర్క్ జరిగినట్టే. ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్లో ఏ డాంకీ పుట్ ఏ వైట్ ఆన్ హిస్ బ్యాక్. గాడిద తన వీపుపై బరువును పెడుతుంది. అంటే గాడిద మీద మనం బరువు పెట్టాం అంతే, కానీ ఎటువంటి మోషను లేదు. సో నో మోషన్ మీన్స్ నో డిస్ప్లేస్మెంట్. నో డిస్ప్లేస్మెంట్ మీన్స్ నో వర్క్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 24వ క్వశ్చన్. సారీ 24 కాదు, 24. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బేసిక్ సేఫ్టీ రూల్స్ షుడ్ యూ ఫాలో వెన్ యూజింగ్ హ్యాండ్ అండ్ పవర్ టూల్స్. చేతి మరియు విద్యుత్ ఉపకరణాలు ఉపయోగిస్తున్నప్పుడు ఈ క్రింది ప్రాథమిక భద్రతా నియమాల్లో దేన్ని పాటించాలన్నాడు. చూడండి. కీప్ ఆల్. అన్ని సాధనాలను క్రమం తప్పకుండా నిర్వహణతో మంచి స్థితిలో ఉంచేలా చూడాలి. కీప్ ఆల్ టూల్స్ ఇన్ రెగ్యులర్ కండిషన్ విత్ రెగ్యులర్ మెయింటెనెన్స్. అన్ని టూల్స్ మంచి మెయింటెనెన్స్లో మంచి కండిషన్లో ఉన్నాయా లేదని మనం చూసుకోవాలి. కరెక్టే. ఎగ్జామిన్ ఈచ్ టూల్ ఫర్ డ్యామేజ్ బిఫోర్ యూజ్ అండ్ డు నాట్ యూజ్ డ్యామేజ్ టూల్స్. వాడే ముందు అది పాడైందో లేదో చూసుకోవాలి. ఒకవేళ పాడైతే దాన్ని వాడకూడదు. ఇది రైటే. ఆపరేట్ టూల్స్ అకార్డింగ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్ట్రక్షన్స్. వాడు వస్తువుని ఎలా తయారు చేశాడో ఆ విధానంలో వాడాలి. నువ్వు ఎలా పడితే అలా వాడకూడదు. సో 3 రైటే. సో ఆల్ ఆఫ్ ది ఎబో. ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయితేనే చాలా మంచిది, సేఫ్టీగా ఉంటాం. కమింగ్ టు 25వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. స్మాల్ జీ. స్మాల్ జీ వాల్యూను ఏది ప్రభావితం చేయదు అని అడిగాడు. సో స్మాల్ జీ ఈక్వల్ టు gm/r². ఓకేనా. మాస్ ముందు సైజ్ ఆఫ్ ది ఎర్త్ ప్రభావితం చేస్తుందా? చేస్తుంది. వర్టికల్లీ ప్రభావితం చేస్తుంది. డెప్త్, వర్టికల్లీ అంటే హైట్ అన్నమాట. ఓకేనా, దాన్ని కన్సిడర్ కూడా చేసుకోవాలి. డెప్త్ ప్రభావితం చేస్తుంది, మాస్ ప్రభావితం చేయదు. ఓకేనా. ఏంటి సార్ మాస్ అన్నారు, ఇక్కడ ఎమ్ కూడా రాశారు కంటే ఇక్కడ మాస్ అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. మాస్ ఆఫ్ ది ఎర్త్, సారీ మాస్ ఆఫ్ ది ఎర్త్ కాదు, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒక వస్తువు బరువు స్మాల్ జీని డిసైడ్ చేయదు, కానీ భూమి యొక్క బరువు డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎర్త్ మాస్ కెన్ డిసైడ్ జీ వాల్యూ, బట్ ఆబ్జెక్ట్ మాస్ కెన్ నెవర్ డిసైడ్ జీ వాల్యూ. క్యాపిటల్ ఎం అంటేనేమో ఎర్త్ మాస్, ఇది ప్రభావితం చేస్తుంది. స్మాల్ అంటేనేమో మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అది ప్రభావితం చేయొద్దు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడతో 25 క్వశ్చన్స్ పూర్తయ్యాయి. దిస్ ఈస్ ద ప్రాక్టీస్ సెషన్ 9th పార్ట్. 9th పార్ట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ 10th పార్ట్లో మరికొన్ని క్వశ్చన్స్ వస్తాను. సో క్వశ్చన్స్ అన్నీ కూడా వెతికి చాలా సెలెక్టివ్గా క్వశ్చన్స్ అన్నీ తీసుకొస్తున్నాం కాబట్టి మీకు కనపడేవి, మీరు చేయగలిగినవి ఎక్కడో కొన్ని 3 ఉంటాయి, 2-3 ఉంటాయి, కొన్ని ఎక్కువగా బయట నుంచి మనం తీసుకొస్తూ ఉన్నాం. వీటిని ఇలాగే ప్రాక్టీస్ అవుతూ ఉండండి. ఓకేనా. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. డైలీ ఫాలో అప్ అవుతూ క్వశ్చన్స్ రాసుకుంటూ మాక్ టెస్టులు రాస్తూ మీరు వెళ్తూ ఉంటే కంపల్సరీగా మీరు ఈసారి మంచి స్కోర్ చేయగలరు. ఓకేనా. మరికొన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ సెట్ 10లో మనం కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.